ఏరా నాన్న అమ్మాయి నచ్చిందా? రవి బాగా చూసి చెప్పరా. నచ్చింది. మీకు నీకు నచ్చిందా? అందుకేగా అడుగుతున్నాను. నాకు నచ్చినట్టే. ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి. ఇక కట్న విషయం మాట్లాడుకుందాం. ఏంటమ్మాయో ఏదో దేశభక్తుడు కూతురు అని మహిళా మండలి సెక్రటరీ అని కట్నాలు అడగని వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు ఇదే ఎడ్యుకేషన్ గొడవయ్యా రోసయ్యా. మీకు అనవసరం. జీవితాలు వేరు, ఉపన్యాసాలు వేరు. మీకు అలాంటి ఉద్దేశం ఉంటే చెప్పండి, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏమనివ్వండి, కొంచెం ఆగండి. మగపిల్లి వారి కట్నం అడిగే హక్కు ఉందనుకోండి, నేను కాదంటలేదు. కానీ కొంచెం మా పరిస్థితులు కూడా ఆలోచించండి. గుంటూరు పూర్ణయ్య గారు 50,000 ఇస్తా అన్నారు. ఏమండి? 50,000 ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కదా. అక్కయ్య గారు, వీళ్ళ మొహం చూసి అమ్మాయి మొహం చూసి కట్నం సగం నరికేయండి. అంటే 25 చేసుకోండి. 25? నేను ఒప్పుకోను. నేను అక్కయ్య గారు, కట్నం సగం అడగమన్నది కానీ ఆ పై ఖర్చులు పైలంచాలు ఉన్నాయి కదా, వీటిని దానిలో కలిపి అంతా మీకు ముట్టిట్ అయిపోతుంది అంటే. చూడండి వెంకటేశ్వరరావు గారు, వరకట్నం 25,000. పెళ్లి ఖర్చు మా వైపు మీ వైపు మీరే భరించాలి. ఆడపడుచు లాంఛనాలు, అత్తగారికి 4 పట్టు చీరలు, కార్య రోజున అబ్బాయికి ఒక స్కూటర్ కొనాలి. పోతే అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు ఒక కలర్ టీవీ, ఫ్రిడ్జ్, పందిరి పట్టి మంచం పంపాలి. మొదటి సంక్రాంతి పెళ్లి కంటే ఘనంగా జరపాలి. పోతే ఇప్పుడు మేము వచ్చిన దారి ఖర్చులు వెంటనే కట్టాలి. అంత డబ్బు ఎక్కడిస్తానండి? మీరే చెప్పండి. అలాగే ఉంటుంది. నువ్వు తీసుకురాలేకపోతే జస్ట్ 25 నేను తీసుకొస్తాను. ఏమిటండి ఇది? తారమ్మ గారు, మీరు ఆ తాంబూలం పని తీసుకురండి. పెళ్లి కాకపోతే అమ్మాయిలో ఏదో లోపం ఉందని మళ్ళీ పెళ్లి కాదయ్యా. నీకేం భయం లేదు, నీ తరఫున నేను ఒప్పేసుకుంటున్నాను. ఈ 1000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వు. పళ్ళెం పట్టుకో పట్టుకో. తీసుకుని అక్కయ్య గారు, శుభక్ష శీఘ్రం. మా వాడు మీరు అడిగినవన్నీ ఇస్తాడు. మీ కోరిక చెప్పిన దానికి మీరు ఒప్పుకున్న దానికి ఏ మాత్రం తేడా వచ్చినా తాళి కట్టిన తర్వాత కూడా తాళి తెంచి మీ అమ్మాయి మొహాన్ని విసిరి కొట్టి మా అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. అన్ని సక్రమంగా జరగాలి. అసలే మాకు చాలా పద్ధతైన మనిషి. పదమ్మా శాంతి. ఫోన్ చేసి వెళ్ళండి. కతికితే అతకదన్నారమ్మా పెద్దలు. మేము వస్తాం. అందరూ కలిసి చెక్కులో లాగారు. సమాధానం చెప్పేలోగానే తాంబూలాలు పుచ్చేసుకున్నారు. వీళ్ళు పెళ్లి వారిలో లేరురా, చింతపల్లి వ్యాపారస్తులో ఉన్నారు. నాకేమిటో భయంగా ఉందిరా. ఈ పెళ్లి ఎలా జరిపించాలో ఏమండి, ఎందుకంటే కంగారు పడతారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా జరగాల్సిన దాని గురించి. ఏమిటి ఉద్రేకం? ఉద్రేకం కాదు వెంకట్, కడుపులో మంట. 10 మందిలో ఒక ఆడపిల్లను సంతలో గొడ్డును చూసినట్టు చూశారే. ఏమిట్రా వాళ్ళ అధికారం? ఒక మొగలధవును కలిగి ఉండటమేనా వాళ్ళ అధికారం? ఒక ఆడపిల్లను కలిగి ఉండటమేనా మన దరిద్రం? వెంకట్, లక్ష్మిని కాపురానికి పంపి చంపుకునే కంటే దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలు చేసి పెద్ద గొయ్యి తవ్వి పూడ్చిపెట్టరా. కట్నం ఇవ్వలేక నా చెల్లెల్ని చంపుకున్నాను, దాని సమాధి మీద వ్రాయరా. కోట్లింగర్, ఏమిటి ఆవేశం? ఇదంతా మా తలరాత. మీరెందుకు ఉద్రేకపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఉద్రేకపడున్నాను. కోట్లింగర్, అవును. లక్ష్మిలో కాలిపోయిన నా బిడ్డ శారదను చూస్తున్నాను. శవాన్ని అలంకరిస్తారు, పెళ్లి కూతుర్ని అలంకరిస్తారు. మొదటి దాన్ని శ్మశానానికి, రెండో దాన్ని కాపురానికి. కానీ నా బిడ్డ బతుకులు 2 ఒక్కటే అయ్యాయి. అమ్మ నన్నుల బ్రతుకు నా పెళ్లి చేయడంతోనే సరిపోయింది అత్తయ్య. ఎన్నిసార్లు తేవాలి, ఎంత తేవాలి? చాలని నాటకాలు డబ్బుతో బ్రతికి చూసుకుంటారా? రోజు రోజుకి మీరు అడిగే కోరికలు తీరుస్తారా? ఏమిటి అరుస్తున్నావు? నా కొడుకు అర్హతకి కోట్లు గుమ్మరించి పిల్లనిచ్చేవాళ్ళు నాకు తెలుసా? మా అన్న ఇచ్చాడుగా. ఏమిటే మీ నానిచ్చింది? ముష్టి 10,000 కట్నం, కోట్లు 4 గేదెలు కొనిస్తే సరిపోతుంది అనుకున్నావా? పుణ్యానికి పోయి దరిద్రాలు కట్టుకున్నానే, దరిద్రాన్ని. అయితే అప్పుడు చూడడానికి వచ్చినప్పుడే చెప్పలేకపోయారా? ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? మాట్లాడే అంటే ముక్క ముక్కలుగా నరికేస్తా. మర్యాదగా రేపు సాయంత్రానికల్లా డబ్బు తీసుకురా, లేదా మీకు దండం పెడతాను. వాళ్ళు తినడానికి సరైన తిండే లేదు. మీరు అడిగిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంట? ఒరే, ఈ ఒట్టుకొడ్డుని ఏం చేసినా లాభం లేదా? నీ నడ్డు తీసేస్తే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఎందుకు? నీ ఆరోగ్యం బాగోలేదు కదమ్మా, అందుకని నీ మనసు బాగలేక
ఆత్మహత్య చేసుకున్నట్టు సాక్ష్యం అంటే అంటే పెట్టండి. వద్దండి, ఏమండి? నన్ను వదిలేయండి. పెడతానండి. నన్ను తప్పకండి, ఏమండి? ఏమండి? నేను మా అమ్మాయి దగ్గరికి పంపించండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతుకుతానండి, ఏమండి? వద్దండి, నేను వాళ్ళ దగ్గరికి పంపించండి. వద్దండి, తప్పకండి, ఏమండి? వద్దండి, మీకు దండం పెడతానండి. వద్దండి, వద్దండి. నాతి చరామి అంటూ అగ్ని సాక్షిగా చదివిన వేద మంత్రాల్లో నిజమైన బలం ఉంటే నా బిడ్డ బతుకు అలా కాదు. నా బిడ్డ బతుకులా మరో ఆడదాని బతుకు కాకూడదనే నా తపన. ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. మార్నింగ్. Yes, morning. ఆశ కృష్ణశాంతి. Definitely, you are. ఐ am రాజు రావణ్ రావు కంపెనీ. Oh, take your seat. What can I do for you? రేపు మీరు మా ఆఫీసులో 50,000 రూపాయలు కట్టాలి. Yes, sir. I'm Krishna, sir. I'm Krishna. ఎస్ నో డౌట్. మీ ఆవిడ గారు 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి మారుతి గారు బుక్ చేసుకున్నారు. మిగతా 50,000 మీ దగ్గర వసూలు చేసుకోమన్నారు. ఎల్లుండే డెలివరీ ఏ కలర్ కావాలో చూసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే బయట వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ వదులుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ యూ విల్ బై. బై. పడిపోయింది ఏంటి? ఉండండి. నవ్వుతావేమిటయ్యా? ఎందుకు నవ్వుతావు? ఇదంతా నీ వల్ల జరిగింది. ఆఫీస్ ఫైల్లో ఉప్పు, చింతపండు, మిరియాలు, ధనియాలు, యాలక్కాయలు నాకు పిండా కూడా ఏమిటయ్యా? ఇది ఆఫీస్ ఫైల్ అనుకున్నావా, సంత అనుకున్నావా? నీకు ఇంక్రిమెంట్ లేదు. నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నువ్వు పనికి వాళ్ళు వాడివి. ఏంటయ్యా? ఈమెకేమో కూర్చోవడం రాదు, నీకేమో బ్యాలెన్స్ రాదు. ఇక మీదకి ఇలా బ్యాలెన్స్ తప్పి కుర్చీల కింద రోడ్ల మీద పడ్డారంటే మా మంత్రి బాబు గారికి ఫోన్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. పెద్ద దిక్కు. సరేనండి, ముందు ఆ కుర్చీ తీయించేసి మంచం వేయించుకోండి. నా రూమ్ ఏసీ చేయించండి. వస్తా.